హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక రోజు షార్ట్లలో మంచిగా జుట్టు వేసుకొని మంచిగా రెడీ అయ్యేది వస్తా కదా, చిప్పిరి జుట్టు వేసుకొని ఏంది అని అనుకుంటాను. రోజుల తర్వాతనైతే నేను మిషన్ ఎక్కిన, ఎందుకంటే నాకైతే బ్లౌజ్లో గిరాకీ వచ్చింది కాబట్టి ఎక్కిన, లేకపోతే మిషన్ అయితే ముట్టుకోకపోదును. ఇప్పుడు ఈ మధ్యలో అయితే గిరాకీ అయితే ఏం వస్తలేదు. ఇక గిరాకీ వచ్చినప్పుడైనా కుట్టాలి కదా అని అయితే నేనైతే బ్లౌజ్లో అయితే కుడతాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టేసాను నేను. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ అయితే ఒకటైతే కుట్టేసి కరెంట్ వచ్చిందా బ్లౌజ్ కుట్టే టైంకి అయితే మంచిగా ఒక పార్సల్ అయితే వచ్చింది. మా ఆయన ఏమో బుక్ చేసి చూద్దాం ఏంటిదో, డ్రెస్ మరి చీరనో నాకైతే అర్థం అయితే లేదు. నేనైతే చీరనే అనుకుంటాను. అంది అందా అంత బాగున్నది. ఎంతకు వచ్చింది? 300. అయితే ఎట్లున్నది? బాగున్నది. 300. మంచిగా ఉన్నది.
వీడియోలో కరెక్ట్ కలర్ వస్తలేదు కానీ బయట కలర్ బాగున్నది. సూపర్ థ్యాంక్స్. ఇక మా చిన్న బాబుకి అయితే స్కూల్కి వచ్చేవరకు వాళ్ళ డాడీ అయితే సర్ప్రైజ్ ఇచ్చిండు. మంచిగా చిన్న సైకిల్ అయితే కొన్నాడు. కాళ్ళే అందుతలేవు కానీ ఆయన ఎక్కైతే కూర్చున్నాడు. ఇక సంబరానికి అయితే మంచిగా తొక్కుతాండి. ఇక రోజు స్కూల్కి పోయి రాగానే అదే పని, ఇక సైకిల్ తొక్కడం సాయంత్రం దాకా మళ్ళా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదంతా క్లీన్ చేద్దామని అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా క్లీన్ చేస్తానని చెప్పినా కదా. ఈ ఎండలు మస్తు ఎండలు కొడతానే అని అయితే రాలేదు. మొన్న ఇప్పుడు 2 రోజుల నుంచి అయితే తుప్పుడు వర్షాలు పడ్డాయి. కొంచెం మెత్తగా వస్తుంది గడ్డంతా పీక్తా అంటే. నల్ల కూడా వేసినాయి, వచ్చేవరకు నల్ల కూడా మంచిగా పోసింది. ఇగో ఎంత మెత్తగా వస్తుంది. ఇక దీన్ని అంతా నీట్గా క్లీన్ చేయాలి. గడ్డి మొత్తం పీక్ పడేయాలి. ఇక ఈ టమాటా చెట్లు అయితే పొద్దున వస్తే చూసినాం. ఆ పొద్దున వచ్చే మంచుకే ఇక మంచిగా ఎగిరొచ్చి కాస్తాను. ఏమైతే ఎండు నేదుడు ఇక్కడికి చూపెట్టినాను. అసలు వీటికి ఒక్క సుక్క నీళ్లు కూడా పడతలేము. ఆ పొద్దునొచ్చే పైరకు మంచు, పొద్దున్నే మంచుతో ఆ మంచు మాత్రమే కాస్తాయి. అసలు గ్రేట్ ఈ టమాటాలు అయితే. ఇక మొత్తం ఇదంతా క్లీన్ చేసిన నిన్న మొన్న ఇప్పుడు 2-3 రోజుల నుంచి అయితే మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ఇక పొప్పడికాయ చెట్టు అయితే మంచిగా కాయలు అయితే కాసింది. చాలా రోజులు ఇప్పుడు ఇవి నెలకు ఎక్కువైతుంది. వీటినే ఉంటాయి. మరి వాటర్ లేకనేనో ఎట్లనో, ఈ వాటర్ సరిగ్గా పట్టాకనే ఇట్లా అవుతుందేమో అనిపిస్తుంది. ఈ కొంచెం రెగ్యులర్గా వచ్చి మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇలా కూరగాయలు పెట్టాలైతే అనుకుంటాను నేను. వచ్చేది ఎండాకాలం, ఎందుకంటే కూరగాయలు చక్కగా వండే ఎండకు ఈ నల్ల కూడా మంచిగా పోతుంది. నల్లకైతే మంచిగా కూరగాయలు వండించాలని చూస్తాను నేనైతే. ఎట్లయితుందో చూడాలి. ఇక గడ్డంతే చూడు, ఇంత గట్టిగా చేతులు మంట మండినాయి. అసలు గడ్డి తీసుకొని అసలే వస్తలేదు. మొన్న నేను మధ్యాహ్నం అట్లా మధ్యాహ్నం వచ్చి కొంచెం పుదీనా తెంపుకోదామని వచ్చిన. ఇక్కడికి రాగానే ఇంత పెద్ద పాము పట్టదు నాకైతే. ఆ పాము పట్టాక 4 రోజులు ఈ టెంక కూడా రాలేదు. నేను మస్తు భయం. ఇక నాకు పాము చూస్తేనే భయపడా అంటే అలా దగ్గర నుండే వేయింది, ఇళ్ళకి పోయింది. అందుకే ఈ శీతలో ఏముంటుందో అర్థం కాకుండా నేనైతే మా పెద్ద నెంబర్ పెట్టుకొని వస్తాను. మంచిగా భయం అయింది. అసలు ఏదన్నా ఊపడితే మళ్ళీ దాని దగ్గర కూడా పోబుద్ది కదా. అందుకనే ఇక రాలేదు నేను. అందరు అంటారు పాములు తిరుగుతానే అంటారు. ఎట్లా గడ్డి ఉన్న కాడ పాములు ఎట్లా ఉంటాయి, మనుషులు తిరిగిన కాడ పాములే కదా ఉండేది. ఇప్పుడైతే నేను మామూలుగా ఆ చెట్టు చూపెడతా. ఆ చెట్టు ఎట్లున్నదో చూడండి. అసలు మనుషులం రాకుంటే మాత్రము ఇంత దారుణంగా చేస్తారా అనేది అయితే నాకైతే అస్సలు మైండ్ అర్థమైతలేదు. ఎట్లున్నదో చూడండి. ఇగో ఇదే మా మునిగ చెట్టు. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క ఎన్ని కాయలు ఉన్నాయి అసలు చూడండి. ఈ కొమ్మకి
ఇగో ఈ కొమ్మ కింది ఇక అటు సైడ్ కొమ్మకు కూడా మస్తు కాయలు ఉండే అసలు. అది ఎండిపోయిందని అయితే అస్సలు అనుకోవద్దు. సైడ్ వాళ్ళైతే తెంపుకునే అన్ని కాయలన్నీ తెంపుకున్నాడు. మస్తు తిరుగా కాసినాయి. ఒక 50 గలు ఉండొచ్చు మండకైతే. అన్నీ కాసినాయి. తెంపుకునే అన్ని తెంపుకున్నారు. మొత్తం గాలబెట్టిలో అసలు ఏమనలేకపోతున్నాము మేమైతే. మస్తు బాగా అనిపించింది మాకైతే. ఇక ఇదంతా ఈ గడ్డి అంతా ఎట్లున్నదంటే ఘోరంగా ఉన్నది అసలు. ఎండాకాలం ఈ గడ్డి ఇట్లా ఎందుకు ఇంతగానో ఉన్నదంటే ఇట్లా నీళ్ళు వస్తాయి. నల్ల మంచిగా పోతుంది కాబట్టి మంచిగా నీళ్ళకు మంచిగా గడ్డి పచ్చగా ఉన్నది. ఇక ఈ సపోటా చెట్లు అయితే నేను ప్రతి వీడియోలో చూపెడతా. ఈ సపోటా చెట్టు అయితే ప్రతి వీడియోలో చూపెడతా. ఆ కాయలు ఈ చెట్టు పెట్టిన కాంచి అంతే ఉంటాయి. అవి